హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విపార్తి షీబాస్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? ఇవాళ నేను మటన్ బిర్యానీ రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg మటన్ అయితే తీసుకున్నాను. బోన్లెస్ మటన్ 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మ్యారినేషన్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా రేషియో 1:1 ఉండాలి. 1 kg రైస్కి 1 kg మటన్. సో నేను ఇక్కడ 1/2 kg మటన్కి నేను 1 kg రైస్ని తీసుకుంటున్నాను. నేను ఇక్కడ గ్రీన్ మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం నేను 2 మీడియం సైజ్డ్ ఆనియన్స్ని చాప్ చేసి పెట్టుకున్నాను రఫ్లీ. ఇంకా కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాని వాష్ చేసి పెట్టుకొని మిక్సీలో వేసుకుంటున్నాను. కొద్దిగా కారానికి తగినట్టుగా గ్రీన్ చిల్లీస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ నేను గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ని మనం ఇప్పుడు మ్యారినేషన్లో వాడబోతున్నాము. ముందుగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గ్రీన్ మసాలా పేస్ట్ని అయితే నేను దీంట్లో వేసేస్తున్నాను. తగినంత ఉప్పు వేసుకుంటున్నాను. ఇంకా నాకు ఇక్కడ 1.5 లెమన్ అయితే పట్టింది. ఆ జ్యూస్ తీసుకొని వేసి బాగా కలిపేసుకుంటున్నాను. మటన్ పీసెస్కి ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇక్కడ ధనియాల పొడి వేస్తున్నాను. కొద్దిగా పసుపు, ఇంకా గరం మసాలా పౌడర్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. దీంతో పాటు తగినంత కారం కూడా వేసేస్తున్నాను. ఇదంతా మటన్ పీసెస్కి మంచిగా కోట్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి. మీకు ఎంత కారం కావాలో అంత వేసేసుకోండి. తర్వాత నేను ఇక్కడ ఆనియన్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా దీంట్లో వేసేస్తున్నాను. బాగా ఒక మిక్స్ ఇచ్చేయండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అలానే వేసేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న క్వాంటిటీ వచ్చేసి లంచ్ అండ్ డిన్నర్ కోసం, కానీ మాకు నెక్స్ట్ డే కూడా మిగిలింది. పిల్లల కోసం చేస్తున్నా కాబట్టి స్పైస్ కూడా నేను చూసుకొని వేసుకుంటున్నాను. కారం కూడా అన్ని తగ్గించుకొని, మసాలా కూడా ఏమాత్రం అంతగా లేకుండా మీకు కావాల్సితే ఎక్కువ మసాలా వేసుకొని చేసుకోండి మీ కారానికి తగినట్టుగా. ఇక్కడ నేను మీడియం స్పైస్ బిర్యానీ చేస్తున్నాను. సో ఇదంతా కలిపిన తర్వాత నేను 1 కప్ కర్డ్ని అయితే వేసేస్తున్నాను. బాగా కలిపేసుకోండి మటన్ పీసెస్కి మొత్తం కోట్ అయ్యేలాగా. బిర్యానీ టేస్ట్ అనేది మ్యారినేషన్లోనే ఉంటుందండి. మనం ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఓవర్ నైట్ మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మనం కుక్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ పీసెస్లో ఎన్ని మసాలా అంతా వెళ్ళిపోయి మంచి టేస్టీగా మటన్ కూడా మంచిగా చక్కగా ఉడికిపోతుంది అనమాట. ఈ టైంలోనే మనము కారము, ఉప్పు అన్నీ సరిపోయిందా లేదా చూసుకోవాలి. దాని తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకొని 2 to 3 hours పక్కన పెట్టేయండి. నాకు ఇక్కడ కారము, ఉప్పు తగ్గినట్టు అనిపించింది. ఇంకా కొద్దిగా వేసేసుకుంటున్నాను. నేను ముందుగానే బాస్మతి రైస్ని వాష్ చేసి పెట్టుకొని ఒక 2 hours నానబెట్టి పెట్టుకున్నాను. దాని తర్వాత నీళ్ళని బాయిల్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ హోల్ గరం మసాలాని వాడుతున్నాను. ఇవన్నీ కూడా దీంట్లో వేసేస్తున్నాను. బాయిల్డ్ వాటర్లో తగినంత ఉప్పు కూడా వేసేస్తున్నాను. బిర్యానీ ఆకు కూడా వేసేసుకోండి. ఇంకా నేను ఇక్కడ అన్నం ఉడికించాను. 80% కుక్ అయిపోయింది అన్నము. తర్వాత ఈ అన్నాన్ని ఈ గ్రేవీ కొద్దిగా నేను మ్యారినేషన్ చేసుకున్న తర్వాత నేను మటన్ కొద్దిగా ఉడకడానికి పెట్టేశాను అనమాట. నేను 2 డేక్షాలు వాడాను ఇక్కడ, నా దగ్గర పెద్దది లేదు. సో నేను గ్రేవీని 2 దానిలో డివైడ్ చేసి ఉడికించుకున్నాను మటన్ని. తర్వాత నేను ఇక్కడ 80% కుక్ అయ్యే రైస్ని నేను ఇక్కడ మ్యారినేటెడ్ మటన్ మీద వేసేస్తున్నాను. ఇలాగ రైస్ వేసిన తర్వాత నేను ఇక్కడ బాయిల్డ్ మిల్క్లో కొద్దిగా కలర్ కలుపుకొని వేసేసుకుంటున్నాను. పాలు లేదా నీళ్ళల్లో వేసుకోవచ్చు కలర్ని. ఇలా కలిపేసుకొని నీళ్ళల్లో అక్కడక్కడ మంచి కలర్ రావడానికి వేసేసుకోవడమే.
లంచ్కి డిన్నర్కి నేను ఇక్కడ సపరేట్ పాత్రల్లో కుక్ చేసుకున్నాను బిర్యానీని. కలర్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేశాను. దాని తర్వాత తగినంత నెయ్యి కూడా వేస్తున్నాను. దాని తర్వాత పుదీనా కొత్తిమీర వేసేసి మూత పెట్టి సిమ్ పైన ఒక 40 మినిట్స్ బాగా ఉడికించుకోండి. అంతే అండి, మటన్ బిర్యానీ చాలా టేస్టీగా కుదిరింది నాకైతే. మా బాబు బర్త్డే సందర్భంగా ఈ మటన్ బిర్యానీ, గుత్తి వంకాయ కర్రీతో మటన్ బిర్యానీ. I hope you all have enjoyed watching this video. Please subscribe to my channel. Thank you so much. See you all in the next video soon. Take care. Bye.